వెళ్తున్నాడు అంటే తూర్పు జనుల దేశం వైపు వెళ్ళిపోతా ఉన్నాడు. మరి 28లో ఆయనకి ఒక కళ వస్తుంది. ఆ కళలో దేవుడు అతనితో మాట్లాడి అతన్ని బలపరచడం జరుగుతుంది. ఆ కళలో ఆయన ఒక నిచ్చెన చూస్తాడు. ఆ నిచ్చెన తనతో కూడా ఉండేది అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. అనుదిన జీవితంలో మరి తనని దర్శించిన దేవుడు తనతో కూడా ఉంటాడు అని యాకోబు ఏం చేయాలి? ఇప్పుడు నమ్మాలి. ఎందుకంటే నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించి తిరిగి ఏం చేస్తానంటా ఉన్నాడు? తిరిగి తన తండ్రి దగ్గరికి మళ్ళీ తీసుకొస్తానంటున్నాడు. ఎప్పుడు తీసుకొస్తాడు? తనని ఆశీర్వదించిన తర్వాత చేతి కర్రతో మాత్రమే. ఆశీర్వాదాలు తీసుకున్న యాకోబు మరి ఒక చేతి కర్రతో మాత్రమే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఏమీ లేదు తన జీవితంలో. మరి ఒంటరి అయిపోయాడు. ఆశీర్వాదాలను తీసుకున్న తర్వాత ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ